వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని పేర్కొన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వెల్లడి. కుమ్మర సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. కాళేశ్వరం కోసం లక్షల ఎకరాల్లో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ వెల్లడి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల కొరత. అకాల వర్ష భయంతో బెంబేలెత్తుతున్న రైతులు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర బట్టబయలు. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ ఫైల్. నల్గొండ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకులు. అనంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం. హైదరాబాద్ మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 40 ఏళ్ల పురుషునిలో ఏర్పడిన ప్రాణాపాయమైన అక్యూట్ హెమరాజిక్ స్ట్రోక్ కేసు విజయవంతం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కఠోర దీక్ష పట్టుదలతో గంగను దివి నుండి భువికి తీసుకువచ్చి ప్రపంచాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడని అన్నారు. పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కఠోర దీక్ష పట్టుదలతో గంగను దివి నుండి భూమికి తీసుకువచ్చి ప్రపంచాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడని అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, భావితరాలకు ఆ స్ఫూర్తిని అందించవలసిన అవసరం ఉందన్నారు. సబండ వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు చేరవేయడం ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అన్నారు. పనిలో అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని కృషి చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని భగీరథ మహర్షిని ఉదాహరణగా చెబుతున్నారని అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో సగర సంఘం తరపున పని కల్పిస్తామన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ బియ్యం వంటి సంక్షేమ పథకాలు సగరం సంఘంలో అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూస్తామన్నారు. అర్హులైన సగరుల పథకాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా స్థాయిలో పరిశీలించి అర్హులకు ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సగరులు, కార్మికులు లేబర్ కార్యాలయంలో నమోదు చేసుకుంటే అనుకోని సంఘటనల సమయంలో సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. సగరం సంఘం తరపున అర్హుల జాబితా అందిస్తే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు సగర, బీసీ వెల్ఫేర్ అధికారి సంజీవయ్య, సగరం సంఘం అధ్యక్షులు రవికుమార్ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సగర, జిల్లా కార్యదర్శి కరుణాకర్ సగర తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ టీడీపీ రాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయం ఏవో మోతీలాల్, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా సగరం సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత సూర్యాపేట జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీపై ఉందని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డు త్వరలో అందజేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం తన ఛాంబర్లో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చేలా చూడవలసిన బాధ్యత సూర్యాపేట జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీపై ఉందని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డు త్వరలో అందజేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. గురువారం తన ఛాంబర్లో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర బాధ్యత పత్రికలు, ఛానళ్లపై ఉందని, అలాంటి విధులు నిర్వహించే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు అర్హత ఉన్న వారికి అందాలని, ఆ విధంగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 24వ తేదీ శుక్రవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలని, పత్రికేయులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సూచించారు. నూతనంగా ఎంపికైన అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, వజ్జె వీరయ్య, షేక్ సైదా, కోల నాగేశ్వరరావు, ఎండి ఖలీల్ అహ్మద్, డాక్టర్ బట్టు కృష్ణ, రెప్ప విజయ్ కుమార్, శంకర మంచి రవీందర్ శర్మ, బత్తుల మల్లికార్జున్, బుక్క ఉపేందర్లకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేసి శాల్వా సన్మానించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ దర్శనం మల్లేశం, జిల్లా పౌర సంబంధాల అధికారి వల్లోజీ శ్రీనివాసరావు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కుర్మ సంఘం నూతన భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుర్మ సంఘ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. సంఘ భవన నిర్మాణం ద్వారా కుర్మ సమాజానికి ఒక స్థిరమైన వేదిక లభిస్తుందని, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కుమ్మర సంఘం నూతన భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుమ్మర సంఘం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. సంఘ భవన నిర్మాణం ద్వారా కుమ్మర సమాజానికి ఒక స్థిరమైన వేదిక లభిస్తుందని, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘ భవనాలు సమాజ ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి సౌకర్యవంతమైన వేదిక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రతి వర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుమ్మర సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నమస్కారేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆవాహనే వినియోగాః. ఓం గణానాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం మీ బిడ్డగా ఈ గ్రామంలో అన్ని కులాలు కూడా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాను. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం ఈ కుటుంబము భవనంతో పాటు ఇక్కడ ఎస్సీ భవనం కానీ, గౌడ భవనం కానీ, ముద్రాజ్ భవనం కానీ
అన్ని కుల భావాలను నిర్మిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ గత 10 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి కూడా మనం వచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో ఇక్కడ అంగన్వాడీలు సీసీ రోడ్లు కూడా పెద్ద ఎత్తున ఇచ్చినాం. మొన్ననే ఇక్కడ మన మాజీ సర్పంచ్ గారు ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారు కూడా ఈ గ్రామంలో గతంలో మన ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు స్కూల్ భవనం కోసం మాట ఇచ్చారంటే మొన్న 60 లక్షలతోటి కొత్తగా ప్రొసీడింగ్ తీసుకోవడానికి కూడా ఈ వారం రోజుల్లో ప్రొసీడింగ్ వస్తుంది. అదేవిధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాల దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ముఖ్యంగా నేను ఒక కుర్మ జాతిలో పెట్టిన కుర్మ బిడ్డగా ప్రభుత్వం నుంచి ఈ భవనానికి అన్ని విధాల సహకరించి నా వంతు కూడా సహకరిస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ భవనం 1 సంవత్సరంలోనే పూర్తి చేసుకొని దీన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా మీతో షేర్ చేసుకుంటే కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన గేష్ కమిషన్ చెల్లదని, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న కమిషన్ అని కేసీఆర్ హరీష్ రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన గోష్ కమిషన్ చెల్లదని, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న కమిషన్ అని కేసీఆర్ హరీష్ రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడాడని, నేడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సెక్షన్ 88B ప్రకారం చట్టవిరుద్ధంగా కేసీఆర్ హరీష్ రావులపై నిందారోపణలు చేయడం తగదని హైకోర్టు తీర్పు చెప్పడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మాట్లాడిన మాటలు తప్పుడు మాటలని ఈ తీర్చుతో తేల్చిపోయిందని, పీసీసీ రూపొందించిన ఈ గోష్ కమిషన్ కాంగ్రెస్ నాయకులకు తొత్తుల్లాగా మారి లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదని, 210 కిలోమీటర్ల సొరంగం, బ్యారేజీలు, లిఫ్టులు, కెనాల్స్ కాళేశ్వరంలో భాగమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు ఖర్చు అయ్యింది 90,000 కోట్లని వారే చెప్పి ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదన్నారు. అసలు మేడిగడ్డ నిర్మాణానికి అయ్యింది 3,800 కోట్లని, అక్కడ ఒక పిల్లర్ కూలితే దాన్ని DEకి అప్పగించిన 10 రోజుల్లో రిపేర్ చేసేవారని, దాన్ని కూల్చి చూపించి కాళేశ్వరం కూలింది అని కాళేశ్వరం అని చెప్పి కాళేశ్వరాన్ని నీటి ముంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు. నేడు మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందిన్నదని, ఒక సూర్యాపేట జిల్లాలో 2.5 లక్షల ఎకరాలలో రైతులు 9 కళ్ళ పంటను పండించారన్నారు. ఈ 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం నీళ్ళొస్తే కేసీఆర్ గుర్తొస్తాడని, కేసీఆర్ జానవాలు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కేసీఆర్పై కక్షతో కాళేశ్వరంను ఆగం చేస్తే పరిస్థితి ఉందని, కోర్టు తీర్చుతో న్యాయపరమైన వివరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచే ప్రయత్నం చేసిందని తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా రైతులపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాళేశ్వరంను రిపేర్ చేయించి నీరు ఇవ్వాలని, లేని పక్షంలో లక్షల ఎకరాలలో రైతులు సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఎంతకైనా తెగించి పోరాడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, నాయకులు బండారు రాజా, బొమ్మగాని శ్రీనివాస్, దూడి నరసింహారావు, బెల్లంకొండ యాదగిరి, కోడి సైదులు, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, అమరవాది శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కానీ నమస్కారం. నిన్న కాళేశ్వరం కమిటీ అయినటువంటి గోష్ కమిటీ అది చెల్లదని, అది రాజ్యాంగ వ్యతిరేకంగా నడిచినటువంటి కమిటీ అని కేసీఆర్ గాని హరీష్ రావు గాని అందులో ఉన్నటువంటి
వాళ్ళ మీద ఏ ఆరోపణలు చెల్లవని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వటం, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఉన్నదనేది ఇలా రాష్ట్రం అంతా అర్థం చేసుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఏ ఒక్క మాట కూడా కరెక్ట్ మాట్లాడని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోష్ కమిషన్ లో సెక్షన్ 80 కానీ 88B కానీ వీటన్నిటి ప్రకారం మరి అనవసరంగా చట్ట విరుద్ధంగా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఇతరుల మీద నిందారోపణలు చేయటం చెల్లదని దాన్ని తీర్పులో కొట్టేయటం జరిగింది. పిసిసి వాళ్ళు రూపొందించినటువంటి మార్గాల్లోనే ఆ ఘోష్ కమిటీ నడిచి కాంగ్రెస్ నాయకులకు తొత్తులై మరి లేనిపోని ఆరోపణలు చేశారు. ఇలా కాళేశ్వరం కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదు, దగ్గర 210 కిలోమీటర్ల సొరంగం కానీ, బారస్లు కానీ, లిఫ్ట్లు కానీ, లేకపోతే కెనాల్స్ కానీ, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అయిందే 94,000 కోట్లు. వాళ్ళే చెప్పిండ్రు. దానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. దాని ద్వారా ఏదో ఒక మేడిగడ్డ ప్రాజెక్టు కాడ ఒక పిల్లరో ఏదో కుంగితే దాన్ని అసలు ఆ మేడిగడ్డకు పెట్టిందే 3,800 కోట్లు. ఆ పిల్లరు కుంగిన దాన్ని అక్కడ ఏడీ గొప్ప చెప్పినా కాసేపట్ల ఒక 10 రోజుల్లో రిపేర్ చేసేటువంటి దాన్ని కావాలని వదిలిపెట్టి రైతులకి ఎంత దెబ్బతగిలింది, ఎంత నష్టం జరిగిందా అనేటువంటి పరిస్థితి చూడకుండా కేసీఆర్ మీద కక్షతోటి కాళేశ్వరాన్ని ఆనందం చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కోర్టు తీర్పుకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి వివరాలు కూడా నిన్న ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చింది. కాబట్టి ఈ వ్యాఖ్యలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా కాళేశ్వరం అనేటువంటి దాన్ని నిండా ముంచాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి అందరు కలిసి కుట్రలు చేశారు అనేది బట్టబయలైపోయింది. కాబట్టి వెంటనే కాళేశ్వరం ఆ 2 పిల్లర్లు పని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలా. లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఈ పారుగంత ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, ఈ కాళేశ్వరం పైన వేసినటువంటి ఏదైతే ఘోష్ కమిషన్ ఉందో ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగమే తప్ప మరొకటి కాదు. కేసీఆర్ గారు ఎంతో శ్రమ కూర్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటానికి, వ్యవసాయంలో నెంబర్ 1 చేయడానికి, భారతదేశంలోనే నెంబర్ 1 చేయడానికి కూలుకొని కాళేశ్వరం కడితే ఈ కాళేశ్వరంలో చిన్న 2 పిల్లలు కూలిపోయినందుకు అది కూడా మీ నిర్వాహకంలోనే కూలిపోయింది అనేది కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. మీరే ఎవరితోటో బాంబులు పెట్టించి దాన్ని కూల్చిరనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ రోజునే ఇంజనీర్ పోయి అక్కడ స్థానిక ఇంజనీర్ పోయి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఎఫ్ఐఆర్ చేసి దాని మీద విచారణ చేయకుండా ఇది ఈ రకమైనటువంటి కుట్రలు వాళ్ళు పన్ని తర్వాత ఎలక్షన్లో లబ్ధి పొందడానికి పనిచేశారు. దీంట్లో బీజేపీ కూడా కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటై 24 గంటల్లో ఎన్డీఎస్ఏని పంపించి ఆ కమిటీ రిపోర్ట్ అనేటువంటి ఒక పేరు పెట్టి దీంట్లో బీజేపీ కూడా నాటకాలు ఆడింది. ఇప్పటికి కూడా ఆడుతూనే ఉంది. ఇప్పటికి కూడా సిబిఐ ఎంక్వైరీని చెప్పి కూలి రాగాలు తీస్తా ఉన్నారు. హైకోర్టే క్లీన్ చీట్ ఇచ్చి ఈ నివేదిక అంశాలు మొత్తం తప్పు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా మరి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాంపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీవ్రంగా లారీల కొరత ఏర్పడడంతో అకాల వర్ష భయంతో రైతులు మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. మండల పరిధిలో సుమారు 10 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతుల నుండి తేమ శాతం పరీక్షించి తూకం వేసి బస్తాలు నింపిన వరిధాన్యం లారీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాలలోనే రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాంపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీవ్రంగా లారీల కొరత ఏర్పడడంతో అకాల వర్ష భయంతో రైతులు మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. మండల పరిధిలో సుమారు 10 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతుల నుండి తేమ శాతం పరీక్షించి తూకం వేసి బస్తాలు నింపిన వరి ధాన్యం లారీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాలలోనే రోజుల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలే ఒకవైపు అకాల వర్షం సంభవించి ఈదురుగాలులు వడగళ్ల వానతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తీరా కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని సేకరించినప్పటికీ మిల్లుల తరలించడానికి లారీల కొరత ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే సుమారు 1700 బస్తాలు తూకం వేసి నిల్వ ఉంచడం జరిగిందని, ఇంకో 2000 బస్తాల వరకు తేమ శాతం పరీక్షించి తూకం వేయడానికి సిద్ధంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను ఏర్పాటు చేసి తక్షణమే కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వరి ధాన్యాన్ని తరలించాలని రైతులు మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అయినయా ఇవన్నీ బస్తాలు ఉంటారా మామూలుగా? ఓకే, అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని బస్తాల వరకు కొట్టిరు మామూలుగా మీరు? 1700 బస్తాలు ఉన్నాయి అన్న. 1700 బస్తాలు ఉన్నాయి. సో లారీలు వస్తే వెళ్ళిపోతాయి. ఇప్పటికి తేమ శాతం వచ్చిన వాళ్ళకి ఎంతమందికి ఇంకా టోకెన్లు రెడీగా ఉన్నాయి? ఇంకెన్ని బస్తాలకు ఉన్నాయి మామూలుగా? 17 మంది 17 మంది ఉన్నారు. ఇంకా 17 మంది టోకెన్స్ తేమ శాతం 17 వచ్చిన వాళ్ళు, 14, 13 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు ఓకే. సో లారీలు వస్తే తొందరగా వెళ్ళిపోతాయి. లారీలు వస్తే అయిపోతుంది. మన వర్షాన్ని మీరు అందరిచిన మీరు కొనుగోలు చేసిన పంపించేసి పంపించేసి
అనుకున్నావా? మరేం చేయాలి సార్ చూసి కిషన్ సార్గా ఏడుండు నా పెళ్ళేనో పట్టించారు రైతులకు బాగా చేసింది కుమ్మరోలే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచెల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీందర్ కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేడిగడ్డ బారాజ్ వద్ద రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేసిందన్నారు. అనంతరం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై అభియోగాలు మోపిందన్నారు. అయితే హైకోర్టు కమిషన్ విచారణ సహజ న్యాయం సూత్రాలకు విరుద్ధమని పేర్కొనడం కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టులాంటి తీర్పు అని అన్నారు. మేడిగడ్డలో 2 పిల్లర్లకు చీలికలు రావడంతో LNT సంస్థ మరమ్మతులు చేపడతామని తెలిపిన ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ఇప్పుడు సీఎం తిరిగి మేడిగడ్డకు వెళ్లి బాగు చేస్తామని చెప్పడం విచిత్రమన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులలో డిండి లిఫ్టుకు నష్టం జరుగుతుందని సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం ప్రారంభించిందన్నారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవడం కుదరదని హైకోర్టు స్పష్టం చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలపై ఆరోపణలతో కాలం గడుపుతుందన్నారు. రైతులకు కరెంటు సమస్యలు, యూరియా కొరత, ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం నెలకొందన్నారు. శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉంటామని, అవసరమైతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ మద్దతు ఉందని తెలిపారు. రాము మీకు అనువలేదు దగ్గర నుంచి కాళేశ్వరం ఏదైతే రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇది మొత్తం కొట్టుకుపోయింది, ఇది పనికిరాదని చెప్పి మాట్లాడుకుంటూ ఆంధ్ర వాళ్లకు నీళ్లు, గోదావరి నీళ్లు వదిలిపెట్టే విధంగా ఈ 2.5 సంవత్సరాలు చంద్రబాబు మెప్పు కోసం ఇవాళ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలో భాగంగానే ఈ కాళేశ్వరం కూలిపోయిందంట. ఇవాళ నిజంగా 94,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీలతోని దాదాపు 15 రిజర్వాయర్లు, 140 టీఎంసీల సామర్థ్యంతో దాదాపు 530 మీటర్ల ఎత్తుతోని ఇవాళ 21 పంప్ హౌజ్లు, 19 సబ్ స్టేషన్ల నిర్మాణం చేసి ఇవాళ 230
కిలోమీటర్లు టన్నల్ తవ్వి 531 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తవ్వి ఇవాళ రైతాంగానికి దాదాపు 230 టీఎంసీల నీళ్లను పారుదలకు ఇచ్చే విధంగా, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు మామూలు వర్షాలు అంటే పెద్ద వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు ఇవాళ మిడ్మారేన్ నుంచి ఇవాళ ఎత్తిపోసి దాదాపు 30-35 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా, ఒకవేళ వర్షపాతం మధ్యస్థంగా ఉంటే ఇవాళ కింద ఎల్లంపల్లి నుంచి, అదేవిధంగా ఇవాళ కరువు కాటకాలతో ఉంటే మేడిగడ్డ నుంచి ఇవాళ లిఫ్ట్ చేసే పరిస్థితిని తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఈ 3 బ్యారేజీల నుంచి తెలంగాణ రైతాంగానికి దాదాపు సగం తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి నీళ్లు అందించే వరప్రదాయిని ఇవాళ తెలంగాణలో అందరూ రైతులందరికీ ఇవాళ సాగునీరు తాగునీరు హైదరాబాద్కు అందించే నీళ్లు ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తుండో మూసి ప్రక్షాళన చేస్తాని, మూసికి కూడా నీళ్లు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచే. మొన్న ఆలేరు ఎమ్మెల్యే మొన్న ఆయన ఐలయ్య గారు అక్కడి నుంచి గంధమల్ల నుంచి శంకుస్థాపన చేసి నీళ్లు వస్తాయంటూ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవాళ కాళేశ్వరం ఒకవేళ నిజంగానే కూలిపోతే గంధమల్ల నుంచి నీళ్ళు ఎట్లు వస్తాయి? ఈ ఆలేరు ప్రాంతానికి వచ్చేది ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు కాకుంటే ఇవాళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదైనా ప్రాజెక్టు కట్టినప్పుడు అవినీతికి ఆరోపణలు చేస్తే అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అంటే చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? ప్రజలకు మంచి చేయొద్దా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఉద్యమం చేసిన నాడే ఇవాళ తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిధులు నియామకాల గురించి పోరాడి తెలంగాణ సాధించినటువంటి రాష్ట్రంలో మరి నియామకాలు నిధులు వచ్చినాయి, కానీ మరి నీళ్లు రావాలంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కట్టాలి. ఒక 3.5 సంవత్సరాలు అకుంఠిత దీక్షతోని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ, మనందరికీ తెలుసు నిన్న రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జస్టిస్ పిసి భూషణ్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో ఏ వ్యక్తుల మీద, గౌరవ కేసీఆర్ గారి మీద కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి మీద కానీ, ఇతర అధికారుల మీద కానీ ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఇచ్చినటువంటి నివేదిక సరిపోదని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది. ఆధారాలు లేనటువంటి ఆరోపణలు మీద నివేదిక ఇస్తే కోర్టులు చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలలు దాటింది. ప్రతిపక్ష నాయకులను పరిస్థితిని దిగజార్చడం, వాళ్ళను మానసికంగా వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, కరువు పీడిత ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్లు అందించినటువంటి విషయం కానీ, స్వల్పకాలంలోనే అంత పెద్ద ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి విషయం కానీ ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే. రైతాంగం సంబరపడ్డారు, సంబరాలు చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలి, ఏ విధంగా వారి ప్రతిష్టను దిగజార్చాలి, ప్రజలలో ఏ విధంగా బదనాం చేయాలని చెప్పి చిన్న సాకు చూపించి, సరే మనం ఇల్లు కట్టుకున్నా 2 రోజుల తర్వాత చూస్తే ఎన్నో దగ్గర క్రాష్ కనపడతాయి, మరమ్మతులు చేసుకుంటాం. కానీ మరమ్మతులు చేసుకోవడానికి వీలైనటువంటి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరగలేదు. చిన్నవి 1-2 పొరపాట్లు జరిగితే దాన్ని గోరంతను కొండంతలుగా చూపించి కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి కంగనం కట్టుకొని పీసీ ఘోష్ తోటి లాలూచిపడి కమిషన్ చేసినారు. ఏం చేసినాడు ఆయన? ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైతే వివరణ కోరాలనో, ఏదైతే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఇవ్వకుండా వారు ఇష్టం వచ్చిన రీతిలో విచారణ చేసి కమిషన్ నివేదిక ఒకటి ఇస్తారు. ఆ నివేదికను కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అధికారులు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందు ఛాలెంజ్ చేస్తే వివరంగా వాళ్ళంతా క్లుప్తంగా సమీక్షించి ఈ నివేదిక ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి సరిపోదు, ప్రాపర్గా లేదు అనేటువంటిది ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో భారత రాష్ట్ర సమితి
కాంగ్రెస్ పార్టీ పట్ల సాధించినటువంటి విజయంగా ఇవాళ తెలంగాణ మొత్తం సంబరాలు చేసుకున్నటువంటి పండుగ వాతావరణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. నిజమే, ఏంటిది ముఖ్యమంత్రి గారు వివరించేటువంటి తీరు 2.5 సంవత్సరాల కాలంగా ఇప్పుడే మా బీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు. మరి ఈరోజు ఈ వేదికకు పార్టీ నాయకులు, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్న గారికి, నరేంద్ర అన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీకి 2.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన నిన్ననే ఆర్టీసీ కార్మికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ మొత్తం కూడా నిన్ననే సమ్మె స్టార్ట్ చేసింది. మరి అదేవిధంగా ఇవాళ తెలంగాణలో రైతాంగం మొత్తం ప్రతి ఒక్క రైతు బాధల్లో ఉన్నారు. అటు కరెంటు కష్టాలు, అటు నీటి కష్టాలు, అటు యూరియా కష్టాలు, అటు పెట్టుబడి సాయం రాక పెట్టుబడి కష్టాలు, అన్ని కష్టాలతోటి ఇబ్బందులు పడ్డా పంట పండించుకుంటే ఇవాళ పండిన పంటని కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాటికి కూడా పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక నెల రోజులు 30 రోజులుగా రైతులు ధాన్యాన్ని తెచ్చి ఐకేపీ సెంటర్లో, పిఎస్సి సెంటర్లో, మార్కెట్లలో ధాన్యం పోసి పడిగాడుపులు కాల్చున్నా ఈనాటికి కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికి కూడా జిల్లాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాకు ముగ్గురు మంత్రులు హెలికాప్టర్లలో వస్తున్నారు, గాలికి తిరుగుతున్నారు, గాలిలో పోతున్నారు, గాలి మాటలు మాట్లాడుతున్నారు. కానీ రైతులకు సంబంధించిన ధాన్యం మీద ఒక్క రోజు కూడా మంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రధానిగా దాదాపుగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు, తెలంగాణ రాష్ట్రంలో 70% త్రాగునీరు అందించే ఒక గొప్ప ప్రాజెక్టుని నిర్మాణం చేసిన దాన్ని అబద్ధ ప్రచారాలతో అవినీతి జరిగిందని చెప్పి అడవులుగా మా పార్టీ నాయకుల్ని, మా పార్టీని అభాసుపాలు చేసినారు. కానీ నిన్న హైకోర్టులో ఎవరైతే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉన్నదో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది పీసీసీ రాసిచ్చిన కమిషన్ అని చెప్పి గతం నుండి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తున్నదో ఆ పద్ధతుల్లోనే న్యాయము ధర్మము నిన్న హైకోర్టులో గెలవడం అనేది జరిగింది. నిన్న హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది? ఇది కేవలం ఒక రాజకీయ దుర్బుద్ధితో కేసీఆర్ గారిని అభాసుపాలు చేయడానికి, గత ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా చిత్రీకరించడానికి ఒక చట్టబద్ధ అందరికీ నమస్కారం. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు కోటిరెడ్డి గారు, అదేవిధంగా నల్లగొండ జిల్లా మాజీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ గారు బండా నరేందర్ రెడ్డి గారు,
నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మునుగోడు ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నగరకల్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, నాగార్జున సాగర్ భగత్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర సీనియర్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, చకిలం అనిల్ కుమార్ గారు, సైదిరెడ్డి గారు, నిరంజన్వల్లి గారు, ఈ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ దేవేందర్ గారు, ఇంకా ఇతర పార్టీ పెద్దలందరికీ, యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి శ్రీ కె సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులపై ఉందని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి శ్రీ కె సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులపై ఉందని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల చదువు ప్రగతిని సమీక్షించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు డీఈఓ దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ మన్నె అగ్గిరాములు, ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పి రజనీ కుమారి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పునర్వసు, శ్రీమతి శ్వేతారెడ్డి, సిఆర్పి బసవలింగం, ఉపాధ్యాయులు ఏ వేణు, ఎం సుధాకర్, తల్లిదండ్రులు రమేష్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మా స్కూలు అనంతరం మా స్టార్టింగ్లో 2024 వచ్చింది సార్. ఎలక్ట్రల్ ఎలక్షన్లో వచ్చాము. 17 మెంబర్స్ ఉన్నారు సార్. వచ్చిన కొత్తలో 5 మెంబర్స్ వెళ్ళిపోతే 13 మెంబర్స్ ఉన్నారు సార్. ఈ సంవత్సరంలో మేము 53 చేసాం సార్. 2 మెంబర్స్ మాకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మెదడు రక్తస్రావం కేసులో అత్యాధునిక న్యూరో క్రిటికల్ కేర్తో 40 ఏళ్ల రోగి ప్రాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు సమయానికి ఖచ్చితమైన నిర్ధారణ, నిపుణుల న్యూరో క్రిటికల్ కేర్ మరియు మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో హైదరాబాద్ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 40 ఏళ్ల పురుషునిలో ఏర్పడిన ప్రాణాపాయమైన అక్యూట్ హిమరేజిక్ స్ట్రోక్ కేసును విజయవంతంగా నిర్వహించారు. ఇటువంటి కేసులు అత్యంత ప్రమాదకరమైనవని వైద్యులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మెదడు రక్తస్రావం కేసులో అత్యాధునిక న్యూరో క్రిటికల్ కేర్తో 40 ఏళ్ల రోగి ప్రాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు సమయానికి ఖచ్చితమైన నిర్ధారణ, నిపుణుల న్యూరో క్రిటికల్ కేర్ మరియు మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో హైదరాబాద్ మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 40 ఏళ్ల పురుషునిలో ఏర్పడిన ప్రాణాపాయమైన అక్యూట్ హిమోరాజిక్ స్ట్రోక్ కేసును విజయవంతంగా నిర్వహించారు. ఇటువంటి కేసులు అత్యంత ప్రమాదకరమైనవి. ఎందుకంటే మెదడులో ఆకస్మికంగా రక్తస్రావం జరిగి అంతర్గత ఒత్తిడి పెరిగి ముఖ్యమైన మెదడు భాగాలపై ఒత్తిడి ఏర్పడి సమయానికి చికిత్స అందించకపోతే శాశ్వత నాడి నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. వెరీ సిన్సియర్గా వర్క్ చేసుకొని అండ్ విత్ అవర్ 100% ఎఫర్ట్స్
తన రికవర్ చేయాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ఫలితం అనేది చాలా సక్సెస్ఫుల్ అయ్యి ఆయన కంప్లీట్ రికవర్ అవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్టోరీ మీ ముందు పంచుకోవడానికి నేను ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఇంకొక విషయం కూడా ఏం చెప్పాలంటే, ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ ట్రీటింగ్ డాక్టర్స్ కానీ ఆ టీమ్ కానీ ఫెసిలిటీ మెయిన్గా అంటే ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కోసారి సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది బ్రెయిన్ పైన. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నటువంటి ప్లేస్లో కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే తనకు ఎవరైనా పేషెంట్కి రికవరీ అనేది కొంచెం ప్రామిసింగ్గా అంటే కొంచెం రికవరీ అయ్యే అవకాశాల గురించి మనం ఎక్కువగా వీ కెన్ లైక్ ఎక్స్పెక్ట్ అనమాట రికవరీ గురించి. సో ఈ క్రమంలో మనం పేషెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 40 years మేల్ పేషెంట్ తను మల్లయ్య గారు ఆల్రెడీ హార్ట్ పేషెంట్. డాక్టర్ సంతోష్ గారు అండర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తను. సో ఆల్రెడీ హార్ట్ గురించి రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ప్రాపర్గా మందులు అవన్నీ వాడుతున్న క్రమంలో సడన్గా ఒకరోజు తనకి విపరీతమైన తలనొప్పి అండ్ వాంతులతో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ సంతోష్ గారు కూడా చాలా తనని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకొని స్కాన్ చేయించినప్పుడు తన చిన్న మెదడు భాగంలో బ్లీడింగ్ అయినట్టుగా గుర్తించారు. సో ఇది చాలా కాంప్లికేటెడ్ విషయము, చాలా ప్రమాదకరమైన ప్రాబ్లం అని తెలిసి తను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కమ్మని చెప్పడం కానీ తను కూడా వెంటనే స్పందించి అడ్మిట్ అవ్వడము. ఆ తర్వాత మేమందరం కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని యంగ్ పేషెంట్ అండ్ ఆల్రెడీ హార్ట్ ఇష్యూ ఉంది అండ్ నా ఇప్పుడు బ్రెయిన్ చిన్న మెదడులో బ్లీడింగ్ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా డెలికేట్ బ్యాలెన్స్ ఇదంతా. సో మనం హార్ట్కి సంబంధించిన కొన్ని మందులు ఆపేయాల్సి ఉంటుంది ఈ బ్లీడింగ్ అయినప్పుడు. ఈ ఆపడం వల్ల హార్ట్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా లేదా దాన్ని కంటిన్యూ చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్న బ్లీడింగ్ పెరుగుతుందా, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సిచ్యుయేషన్. అయినా కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మేమందరం కూడా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి సో తనకి ఆల్మోస్ట్ 4 to 5 days ఐసీయూ కేర్. ఎలా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ బై మినిట్ ఫస్ట్ 1-2 days అయితే తర్వాత ఎవ్రీ అవర్లీ మానిటరింగ్ చేస్తూ బీపీ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది అండ్ తన స్పృహ కానీ ఈ కాళ్ళు చేతులు వీక్నెస్ కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఫాలో చేస్తూ బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేసుకుంటూ ఒకవేళ పరిస్థితి కనుక విషమించినట్టయితే ఆపరేషన్ గురించి మేము థియేటర్ కానీ డాక్టర్ సంతోష్ గారు ప్యాథ్ ల్యాబ్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని అంటే మా ఫెసిలిటీస్ అన్నీ మనము ఒక్కొక్కసారి నేను డాక్టర్ శ్రీనివాస్ బొట్ల యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మలక్పేటలో గత 10 సంవత్సరాలుగా సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో మన దగ్గర ఒక 40 ఏళ్ళ యువకుడు అంటే బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో చిన్న మెదడులో బ్లీడింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్తోని ఎమర్జెన్సీ ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో విషయం ఏంటంటే తను ఆల్రెడీ హార్ట్ పేషెంట్. హార్ట్లో ఉన్న వాల్వ్స్ బ్లాక్ అవడం వల్ల క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దానివల్ల సివియర్ ఎంఎస్ అండ్ సివియర్ ఎంఆర్తో ఉన్నటువంటి కండిషన్లో తను ఆల్రెడీ హార్ట్ మెడిసిన్స్ వాడుతూ యాంటీకోయాగులెంట్స్ వాడుతున్న క్రమంలో చిన్న మెదడులో బ్లీడింగ్ జరిగింది. చిన్న మెదడులో బ్లీడింగ్ అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎందుకంటే దాంట్లో చిన్న మెదడు దగ్గరే మనకు హార్ట్కి సంబంధించిన అండ్ రెస్పిరేషన్ బ్రీతింగ్కి సంబంధించిన సెంటర్స్ అనేవి ఉండడం వల్ల ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పేషెంట్ మేము ఐసీయూలో అడ్మిట్ చేసుకొని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మల్టీ డిసిప్లినరీ టీమ్, నేను కానీ మా కార్డియాలజిస్ట్ కానీ ఇంటెన్సివిస్ట్ కానీ అందరము ఆల్మోస్ట్ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి కంటిన్యూస్గా సూపర్వైజ్ చేస్తూ తనకు కావాల్సిన మెడిసిన్స్ ఇస్తూ వాటిని మోడిఫై చేస్తూ కూడా రెగ్యులర్గా స్కాన్స్ చేస్తూ తనను వితౌట్ సర్జరీ తనను రికవర్ చేసి కంప్లీట్గా అంటే తనకు ఎలాంటి డెఫిసిట్స్ అంటే కాళ్ళు చేయి ఏదైనా వీక్నెస్ ఇట్లాంటివి ఏమీ రాకుండా కూడా రికవర్ చేసి తనను ఒక 4-5 days ఐసీయూ స్టే అయిన తర్వాత 2-3 days వార్డ్ స్టే తర్వాత కంప్లీట్ హెల్త్ కండిషన్లో తనను ఇంటికి పంపించడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు ప్రజెంట్ దిస్ ఫర్ యూ. అంటే మీ హాస్పిటల్ డాక్టర్లు మాత్రమే చేయగలిగారని చెప్తారా లేకపోతే ఎవరికైనా సాధ్యమై ఉండేదా? ఇది అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అండ్ విత్ ఎక్విప్మెంట్ అండ్ మంచి ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఉన్న ఎక్కడైనా చేయగలచ్చు. దాంట్లో మంచి టీం ఉన్నటువంటి ప్లేస్ మా యశోద హాస్పిటల్ మలక్పేటని చెప్పడానికి గౌరవపడుతుంది. ఇంపార్టెంట్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కేసెస్ కొంచెం రేర్, బట్ ఇదివరకు కూడా వచ్చాయి. అండ్ కొన్నిసార్లు సర్జరీ వరకు కూడా వెళ్తుంటారు. అలాంటప్పుడు సర్జరీస్ కూడా చేస్తుంటాము. తనకేంటంటే సర్జరీ లేకుండా, ఎందుకంటే సర్జరీ రిస్క్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మేము మ్యాక్సిమం సర్జరీ లేకుండా ప్రయత్నం చేయడానికి ట్రై చేసాం అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ అనమాట. దాని గురించి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. హెడ్లైన్స్ మరోసారి. పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని పేర్కొన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వెల్లడి. కుమ్మర సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. కాళేశ్వరం కోసం లక్షల ఎకరాల్లో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ వెల్లడి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల కొరత. అకాల వర్ష భయంతో బెంబేలెత్తుతున్న రైతులు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర బట్టబయలు. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ ఫైల్. నల్గొండ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకులు. అనంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం. హైదరాబాద్ మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 40 ఏళ్ల పురుషునిలో ఏర్పడిన ప్రాణాపాయమైన అక్యూట్ హెమరాజిక్ స్ట్రోక్ కేసు విజయవంతం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.